అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను అను పేరు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. The Lord said to Joshua, Today I have rolled away the reproach of Egypt from you. So the place has been called Gilgal to this day. Joshua chapter 5 verse 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు నిందలు, అవమానాలు, ఆశీర్వాదాలు క్రమక్రమముగా మార్చగలిగిన దేవుడు. ఆయన సజీవుడు. మనము అనుభవిస్తున్న బాధలను చూస్తున్నాడండి. చూస్తున్న దేవుడు వాటిని మన నుండి దొర్లించి వేస్తాడు. ఈ రోజున ఎంతోమంది అనేకమైన ప్రాంతాలలో, వారి గృహములో, వారి ఉద్యోగ స్థలాలలో, వారి వ్యాపార స్థలాలలో, వారు నివసిస్తున్న చోట, వారి బంధువులలో నిందింపబడుతున్నారు, అవమానింపబడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక దుఃఖిస్తున్నారు కదండి. బహుశా ఈరోజు నీవు కూడా అదే విధంగా నిందించబడి అవమానింపబడుతూ దూషణ మాటలను సహిస్తూ భరిస్తూ ఉన్నావేమో. ఇక జీవితాంతం ఇదే పరిస్థితి అనుకుంటున్నావేమో. నీవు నమ్మిన యేసయ్య దానిని నీ నుండి దొర్లించి వేయబోతున్నాడు, తీసివేయబోతున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో 430 సంవత్సరాలుగా జీవించారు. ఆ జీవించిన కొన్ని దినాలు తప్పితే తరువాత వారి జీవితము చాలా ఘోరంగా ఉన్నది. చిన్ని వాటికి వారిని హింసించేవారు, అవమానించేవారు. బహుశా వారిని మీ ఊరు ఇది కాదు కదా, మీ ప్రాంతం ఇది కాదు కదా, ఇక్కడ మీరు ఎందుకుంటున్నారు, దిక్కులేక ఉంటున్నారు అన్నట్లుగా మాట్లాడేవారుగా ఉండవచ్చు. చేయని తప్పులను కూడా వారిపై మోపి వారి పక్షాన ఎవ్వరూ లేరని వారిపై నిందలు వేసి హింసిస్తూ బాధ పెడుతుండేవారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇచ్చి తినమని వారు ఎందుకు నేనే మాట చెప్తున్నాను అంటే, వారు ఐగుప్తులో ఒక ఉద్యోగస్తులుగాను ఒక పనివారుగా కాదండి. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిస అంటేనే ఏది అన్నా ఏమి అన్నా దాన్ని సహించాలి, భరించాలి. అవసరమైతే చంపినా మారు మాట్లాడకూడదు. ఈ రోజున అనేక కుటుంబాలలో కూడా ఇటువంటి బానిస జీవితాలను కొందరు కలిగి ఉన్నారండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారు బానిసలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. కొట్టినా, తిట్టినా, దూషించినా, అవమానించినా తిరిగి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. పెట్టిందే వారు తినాలి, చెయ్యని తప్పులు మోపినప్పుడు భరించాలి. దానిలో తల్లిదండ్రులు కూడా ఉండవచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండవచ్చు. ఎలాగున అనేకులు ఈ నిందలను, అవమానాలను భరిస్తూ దింగబింగుకుంటూ జీవిస్తున్నారు. ఆ రోజున ఇశ్రాయేలీలు కూడా అదే విధంగా జీవించారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేడు నేను ఐగుప్తు వలన వచ్చిన అవమానాలను దొర్లించి వేసి ఉన్నాను అని. హెబ్రీయులుగా ఉన్నవారు ఎంతో పరిశుద్ధముగా జీవిస్తున్నారు. అయితే ఐగుప్తులో అటువంటిది ఏదీ లేదండి. సున్నతి విషయంలో ఆంక్షలు ఉండేవి. పవిత్రమైన జీవితం కలిగి ఉన్న వారిని అపవిత్రమైనటువంటి పనులకు వాడుకునేవారు. వారి యొక్క పరిశుద్ధులు కారు అన్ని లోకము అనుకుంటుండగా దేవుడు ఆ అవమానమును కొట్టివేశారు. యేసుక్రీస్తు వారిని కూడా రోమీయుల వలె సిలువ వేసినప్పుడు అంతా అయిపోయిందని అనుకున్నారు. యేసయ్య తిరిగి లేవడు అని బహుశా యేసును అనుసరిస్తున్న వారిని అనేకులు అవమానించి ఉండవచ్చు. మీ పని అయిపోయిందన్నట్లుగా వారు వారిని చూసి ఉండవచ్చు. కానీ మూడో రోజున యేసయ్యను ఉంచిన ఆ రాయి దొర్లించబడి ఉండుట చూచి అనేకులు ఆశ్చర్యపడినారు. అప్పటి వరకు వారిని అవమానించిన వారు, బాధ పెట్టిన వారు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీ యొక్క నిందలను, అవమానాలను దొర్లించి వేయబోతున్నాడు అని నమ్మండి. ఆయన నిన్ను అటువంటి బానిసత్వం నుండి తప్పక రక్షిస్తాడు, కాపాడుతాడు. నిందపడుతున్న చోటనే నీకు ఘనత ఆయన తీసుకుని వస్తాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు బాధను చూసి వారిని ఏ విధంగా ఆ బానిసత్వం నుండి విడిపించి కాపాడారో, ఈరోజు నీవు పెడుతున్న మొరను వింటున్న దేవుడు
నీ వైపు చూస్తున్నాడండి. నిన్ను నిందల నుండి, నీ పైనున్న ఆ బానిసత్వం నుండి, బలహీనతల నుండి, భయాల నుండి ఆయన తప్పక విడిపిస్తారు. నీ యొక్క ఉద్యోగ స్థలములలో నువ్వు పడుతున్న అవమానము నీకు దూరం అవుతుంది. గృహములో నీవు ఈ రోజున అనుభవిస్తున్న నిందలను దేవుడు దొరలించబోతున్నాడు. గర్భఫలం లేదు, తెలివి లేదు, చెడ్డ వ్యక్తివి, బలహీనుడవు, నీవు ఏమీ చేయలేవు అన్నవారి నిన్ను పొగిడేలా, నిన్ను ఘనపరిచేలా, నీ వైపు ఆశ్చర్యంగా చూసేలా యేసయ్య చేయబోతున్నాడండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, బాధపడకు, కృంగిపోకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా నిలిచి నిన్ను రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి మన వేడుకల్లో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, ఎంతగానో ప్రభా గొప్ప వాగ్దానం దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. అవును తండ్రి, బానిసత్వంలో ప్రభా నిందలు పాలై ప్రభా ఎంతగానో కృంగిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాము. యేసయ్యా, మంచి ఆదరణకర్తగా మీరే నిలిచి ప్రభా తండ్రి, ఏ విధంగా అయితే ప్రభా యేసయ్యా మూడో దినమున ప్రభా తండ్రి యేసయ్యా రాయి దొరలించబడిందో అదే విధముగా మా సమస్యలు, మా యొక్క అడ్డుగా ఉన్న, మా మార్గంలో అడ్డుగా ఉన్న రాళ్ళన్నింటినీ కూడా దొరలింప చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మహాశ్చర్య కార్యములు చేయమని యేసయ్యా, ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందుండి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.